అయితే అదే సమయంలో మీరు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారు గురుకులాల్లో. ఫెరోస్ పేరుతో ఏదో ఒక సంస్థను ఒక రకంగా ఏర్పాటు చేశారు. దాన్ని హిందూ వ్యతిరేక సంస్థగా మార్చడం, లేకుంటే ఒక ప్రమాణం ఈ మధ్య పెద్దపల్లిలో ఒక దగ్గర మీరు చేపిచ్చారు. అది బయట బాగా వైరల్ అయింది. రాముడిని నమ్మను, కృష్ణుడిని నమ్మను అంటూ చేపిచ్చిన ప్రమాణం. అలా కొంత వివాదాస్పదం కూడా అయ్యారు ఆ సందర్భంగా. ఫెరోస్ అనేది ఒక అసాంఘిక కార్యకలాపాలు, లేకుంటే గురుకులాల్లో ఏదో చేస్తుంది అది అని ఒక రకమైన, దాన్ని నేను కరెక్ట్ అని అనట్లేదు, ఒక ప్రచారం జరిగింది చాలా పెద్ద ఎత్తున. అది మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. ఏ పనైనా మూలాల్లోకి పోయి సమూలంగా ఒక వ్యవస్థను మార్చాలన్నప్పుడు ఈ వివాదాలు కామన్ అండి. ఎందుకంటే ఆ వ్యవస్థనే పరమావధిగా, ఆ దోపిడినే పరమావధిగా, వివక్షనే పరమావధిగా బతుకుతున్న కొన్ని వర్గాలు, అణచివేతనే ఆశయంగా బతుకుతున్న కొన్ని వర్గాలకు నేను ఈ తీసుకొస్తున్న సమూలమైన మార్పులు వాళ్ళకు నచ్చలేదు. నేను ఏం చెప్పిన స్వేరో అంటే ఏంటి బాబు, ఎంతసేపు ఆ దళిత అనే పదము, లేకపోతే బడుగు అనే పదము, బలహీన అనే పదము, నిమ్నాని నీకు నువ్వే నిమ్న జాతులం అని అనుకునే పదము మంచిది కాదు. నీ ఐడెంటిటీని నువ్వే డిఫైన్ చేసుకోవాలి. నువ్వు ఆకాశం వైపు నీ ఆలోచనలు ఉండాలి. ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి. నీ శ్రమశక్తిని నువ్వే నమ్ముకొని నీ సంఖ్యలో నువ్వే తెంచుకోవాలి. దానికి చదివే మూలము అని చెప్పి నేను స్వేరో నెట్వర్క్ అనేది ఒకటి స్థాపించాను. దళిత అనే పదాన్ని నిషేధించి స్వేరో అనే పదాన్ని, దళిత అనే దాన్ని తీసేసి, బడుగు బలహీన దళిత వీటనేది తీసేసి స్వేరో అనే పదం పెట్టిన. అట్లా లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా ఈ స్వేరో నెట్వర్క్లోకి వచ్చారు. ఆ టైంలో చాలామంది ఈ వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ బాగా బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, మనుస్మృతి బాగా బలంగా 4 పాదాల పాటు నడవాలనుకుని కోరుకునే వాళ్ళకు ఇది న్యాచురల్గా రుచించదు. వాళ్ళు ఎంతసేపు బాంచాన్ని కాలు మొక్తా అని అనుకునే వ్యవస్థలో పుట్టి పెరిగిన వాళ్ళు, అది వాళ్ళ తప్పో కాదో నేను తర్వాత మాట్లాడతా. కానీ వాళ్ళకి ఈ విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో మంచిగా తెలుగులో చక్కగా ఉపన్యాసాలు ఇవ్వడం, తర్వాత తెల్ల బట్టలు వేసుకొని తిరగడం, తర్వాత ఆత్మగౌరవంతో బతకడం, డాక్టర్లు కావడం, ఇంజనీర్లు కావడం, విమానాలు ఎక్కి విదేశాలకు పోవడం, విమానాలకు పైలట్లు కావడం, ఇవన్నీ ఆటల పోటీలు, ఎవరెస్ట్ ఎక్కడం, ఎవరెస్ట్ మీద ఎస్ఆర్ శంకరన్ గారు, అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టడం, ఈ ప్రపంచ రికార్డు సృష్టించడం వాళ్ళకి నచ్చలేదు. అందుకొరకే స్వేరో నెట్వర్క్ మీద విపరీతమైన దాడి చేశారు. కానీ కేసీఆర్ గారు మమ్మల్ని ఒక రక్షణ కవచంగా ఈ ప్రయోగం చాలా మంచిది, ఈ ప్రయోగం అనేది సమాజంలో సమూలమైన మార్పులు తీసుకొస్తుంది అని ఒక బలంగా నమ్మిరు కాబట్టి మాకు ఆ ప్రొటెక్షన్ కేసీఆర్ గారు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇంకా మీరు అందుకొరకే ఈరోజు ప్రవీణ్ కుమార్ను అంత వివాదాస్పద వ్యక్తిగా చూపిస్తున్నారు. నిజంగా నేను అంత వివాదాలకు పోను, వివాదాలు అవసరం లేదు. వివాదాలు ఉంటే విలువైన కాలం అంతా వేస్ట్ అవుతుంటుంది. అంటే మీరు హిందూ వ్యతిరేక ప్రవీణ్ కుమార్? నేను హిందూనండి. రాముడిని నమ్మము, కృష్ణుని నమ్మము అని మీరు స్వయంగా చేపించిన ప్రమాణ స్వీకారం కళ్యాణ్ గారు వాస్తవమా కాదా? నా